ముసురువాన హైదరాబాద్ ని వీడడం లేదు. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా ముసురువాన కురుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షానికి అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మణుగూరులో కోడిపుంజు వాగు, ఇసుక వాగు, మెట్ల వాగులు పొంగడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పుణ్యవాగు నుంచి భారీ వరద ప్రవాహం పెరగడంతో ఆళ్లపల్లి, టేకులపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లాలో కురుస్తున్న వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతోటి జిల్లా ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా ఈ వర్షాలు భారీగా నమోదవుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా లో లెవెల్ చెప్తాలు మునిగిపోవడం, అదేవిధంగా రహదారులపై నీరు రావడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మనుగూరు నియోజకవర్గంలో మనుగూరులో కోడిపుంజుల వాగు, మెట్టవాగు, ఇసుక వాగు పొంగటంతో అక్కడ ఉన్నటువంటి వరద నీరు అంతా ఇళ్లలోకి చేరడంతో అక్కడ లెలిన్ నగర్ కావచ్చు, భగత్ సింగ్ నగర్, ఈ విధంగా అనేక ప్రాంతాలలో కూడా నీరు చేరడంతో వారందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనుగూరులో ఈ భారీ వర్షపాతం నమోదు కావడంతో ఇటు బొగ్గు సింగరేణిలో కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. సుమారు 1,90,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టికి కావచ్చు, 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అక్కడ ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇల్లందు నియోజకవర్గంలో కూడా సుమారు ఇదే వర్షపాతం నమోదు కావడంతో ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇటు చింతలగూడెం కావచ్చు, లేకపోతే చింతలగూడెం అక్కడ వాగు పొంగడంతో ఇటు ఆళ్లపల్లి, గుండాల రెండు ప్రాంతాల మధ్యలో టేకులపల్లి మరియు ఆళ్లపల్లి ప్రాంతాల మధ్యలో అయితే రహదారిపైకి నీరు ఈ యొక్క బ్రిడ్జి పైకి నీరు రావడంతో ఆ రెండు గ్రామాల మధ్యలో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా నీరు ఇళ్లలోకి చేరినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇల్లందు నియోజకవర్గంలో కూడా ఇటు బొగ్గు నిక్షేపాలు ఉన్న నేపథ్యంలో సింగరేణిలో బొగ్గు వెలికితీత పనులకు అక్కడ కూడా ఆటంకం ఏర్పడినట్టుగా కూడా చూడవచ్చు. ఇల్లందుకు సంబంధించి ఇల్లందులో సుమారు 3,500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 15,000 టన్నుల ఇటు ఓబీ మట్టి వెలికితీత పనులకైతే ఆటంకాలు ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు భద్రాచలంలో ప్రస్తుతానికి గోదావరి నీటి మొత్తం అయితే 17 అడుగులుగా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే ఎగువ ప్రాంతాల్లో మరికొంత వర్షం అయితే నమోదైతే మాత్రం ఇక్కడ గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమైనట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ ఎవరు కూడా ఇటువంటి వేటకు కావచ్చు, లేకపోతే వీటికి వెళ్ళొద్దని అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే చర్ల నియోజకవర్గంలో చర్ల మండలంలో కూడా అక్కడ ఏదైతే ఈ యొక్క వర్షపాతం నమోదు కావడంతో ఇటు చెర్ల మరియు అక్కడ కూడా రోడ్లపైకి నీరు రావడంతో ఏకన్నగూడెం బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేకపోవడంతో అక్కడ రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇటు
వెంకటాపురం చెర్ల మధ్యలో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే చెర్లలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఈ యొక్క వరద నీరు భారీగా వస్తుండటంతో 15,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ సుమారు 8 గేట్లకు పైగా ఎత్తి అక్కడ ఉన్నటువంటి నీటిని దిగువకి అధికారులు అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం అశ్వరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. కానీ అక్కడైతే ప్రస్తుతం అంటే ఈ యొక్క పెదవాగుకు సంబంధించి గతంలో చూసుకుంటే పోయిన సంవత్సరం అయితే గండిపడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈసారి ఉధృతంగా ఒకవేళ వరదలు వస్తే మరికొంత ఇబ్బందులు తలెత్తుతాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాత్రం జనజీవనం స్తంభించిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి కొంచెం వర్షం తెరపించింది. అదే అంటే మనకున్న సమాచారం ప్రకారం భారీగా అంటే ఈ యొక్క రేపు కూడా వర్షాలు ఉన్నాయని తెలుస్తున్న పరిస్థితుల్లో మరికొంత అంటే ఒకవేళ వర్షాలు పడితే మాత్రం మరికొన్ని ప్రాంతాల్లో కూడా నీరు ఈ యొక్క రోడ్లపైకి రావడం రేవతే ఇళ్లలోకి వస్తాయని అంటే సమాచారం ఉండటంతో అధికారులు అయితే ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.